విచారణ గురువులైనటువంటి మోన్సిన్యోర్ డేవిడ్ అర్లప్ప గారికి, మన వికర్ ఫర్ క్లెర్జీ ఫాదర్ ప్రసన్న అండ్ వికర్ ఫర్ పాస్టర్ లైఫ్ ఫాదర్ జోసెఫ్, ఇతర పూజ్య గురువులు, అమ్మగారులు మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈనాటి పండుగ యొక్క శుభాకాంక్షలను, దేవుని యొక్క దీవెనలను తెలియజేస్తున్నాను. పునీత ఫ్రాన్సిస్ శౌరి గారి ఆదర్శమును అనుసరించి మనందరము ఆయన వలె అపోస్తులం కావాలి. ఆయన ప్రార్థనా సహాయమున మనం కూడా దైనందిన జీవితంలో సాధ్యమైనంతగా ఆ క్రీస్తు ప్రభువుని గురించి నలుగురికి చాటి చెప్పాలి. యోహాను శుభవార్త 21 అధ్యాయాలు ఉంటాయి. వాటిలో 21వ అధ్యాయము తర్వాత కలిపారు. యోహాను గారు నిజంగా రాసింది 20. ఆ చివరిలో 20వ అధ్యాయము చివరి వచనము ఈ విధంగా ఉంటుంది: యేసు మరెన్నియో సూచక క్రియలు శిష్యుల ఎదుట చేసెను, అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. అంతటితో అయిపోయింది సువిశేషం. తరువాత ఆయన సరస్సు తీరమున దర్శనము అని, పేతురుకు ఆదేశము అని, తర్వాత ఆ అధ్యాయాన్ని తర్వాత కలపడం జరిగింది. అయితే ఈ అధ్యాయము ఈ చివరి మాటలకు ముందు ఒక సంఘటనను గురించి యోహాను గారు రాస్తారు. తన సువిశేషములో చివరి రాసినటువంటి సంఘటన ఇది. అదేంటంటే, యేసు ప్రభువు ఉత్థానుడైన తరువాత శిష్యులకు కనిపించారు, పలుమారులు కనిపించారు. అయితే ఒకసారి కనిపించినప్పుడు వాళ్ళల్లో తోమాసు వారు లేరు. ఆయన అన్నాడు, నేను నా కళ్ళారా ఆయనను చూస్తే తప్ప, ఆయన గాయాలలో నా ఏళ్ళు పెట్టి చూసి స్పర్శిస్తే తప్ప నేను నమ్మను ఆయన పునరుత్థానుడు అయ్యాడని అని శిష్యులతో చెప్తాడు. అప్పుడు మరొకసారి ఆ తోమాసు గారు కూడా ఆ శిష్యులతో పాటు ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు వస్తారు. అప్పుడు తోమాసు గారు తన యొక్క విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటిస్తారు. నా ప్రభువా, నా దేవా. అప్పుడు తోమా 28వ వచనము, నా ప్రభువు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. అంటే ఈ సువిశేషమంతా విశ్వాసము గురించి. యోహాను శుభవార్త ఆ 20 అధ్యాయాలు కూడా మన రైల్వే ట్రాక్ ఎట్లా ఉంటుంది, 2 ట్రాక్స్ ఉంటాయి కదా, ఎక్కడైనా కలుస్తాయా? అవి కలవు. ఎంత దూరం వెళ్ళినా కానీ విడిగానే ఉంటాయి. అట్లానే ఈ సువిశేషములో 2 విషయాల గురించి, 2 రకాలైనటువంటి వ్యక్తులను గురించి యోహాను గారు వివరిస్తున్నారు. ఒక రకమైన వ్యక్తులు ఎవరంటే వినమ్రులు, దీనాత్ములు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు, దేవుని యొక్క అద్భుత కార్యాలను కళ్ళారా చూసినప్పుడు వెంటనే స్పందించి క్రీస్తు ప్రభువుని యందు విశ్వసిస్తారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు అదే మాటలు వింటారు, వాళ్ళు అదే అద్భుతాలను కళ్ళారా చూస్తారు, కానీ విశ్వసించరు. విశ్వసించకపోగా ఆయన్ని ఎప్పుడూ తుదముట్టించుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రారంభములో మొదటి అధ్యాయములో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను, మన మధ్యకు వచ్చాడు, ఆయన వెలుగై వచ్చెను, తన వారి మధ్యకు వచ్చెను. కానీ తన వారు ఆ వెలుగును చూసినా కానీ
కావాలని చెప్పి అంధకారాన్నే ఎన్నుకున్నారు. ఆయనను తృణీకరించారు, ఆయనను విస్మరించారు, అంధకారాన్నే కావాలనే అంధకారాన్ని ఎంచుకున్నారు అని మొదటి అధ్యాయంలోనే ఆ సువిశేష సారాంశం మొత్తాన్ని చెప్తారు యోహాను గారు. రెండవ అధ్యాయం నుంచి దానిని వివరిస్తూ ఉంటారు, ఇంకా విపులంగా వివరిస్తారు, వివరంగా. ఇంకా ఎలా? రెండవ అధ్యాయంలో ఏముంటుంది? కానాపల్లెలో పెండ్లి. అక్కడ యేసు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మారుస్తారు. అది చూసినటువంటి శిష్యులు వెంటనే యేసు ప్రభువుని విశ్వసిస్తారు. ఎందుకు? వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, వినమ్రులు, దీనాత్ములు. ఈ అద్భుతాన్ని చూసిన వారు విశ్వసించిరి అని ఆ సంభవం, ఆ సంఘటన ముగుస్తుంది. 11వ వచనం, 2వ అధ్యాయం. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. మొదటి అధ్యాయంలోనే విశ్వాసము అనే మాట చాలాసార్లు వస్తుంది. ఈ సువిశేషమంతా విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, అంధకారానికి వెలుగుకి జరుగుతున్నటువంటి సమరం అని మొదటి అధ్యాయంలోనే సూచిస్తారు. ఆయన వెలుగై వచ్చెను, కానీ తన వారు అంధకారాన్ని ఎన్నుకున్నారు. వారు విశ్వసించలేదు, ఆయనను తృణీకరించిరి అని చెప్తారు. ఇక 2వ అధ్యాయం నుంచి ఎవరు ఆ విశ్వసించిన వారు, ఎవరు ఆ వెలుగును అంగీకరించి వెలుగుపుత్రులుగా జీవించినటువంటి వారు అని ప్రారంభిస్తున్నారు. 2వ అధ్యాయంలో శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇంకొంచెం ముందుకు వెళితే 3వ అధ్యాయములో నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. యేసు ప్రభుని యందు విశ్వసిస్తాడు, ఆయన మాటలను విశ్వసిస్తాడు. ఆయనతో యేసు ప్రభు అంటారు, ఎవరైతే మోషే 14వ వచనం 3వ అధ్యాయములో, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవమును పొందును. విశ్వసించిన ప్రతివాడు నిత్య జీవమును పొందును, విశ్వసింపని వాడు ఈ లోకములోనే ఖండింపబడ్డాడు అని ఆయన ఇదే అధ్యాయములో చెప్తున్నారు. సో ఇక్కడ విశ్వసించినటువంటి ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ 3వ అధ్యాయంలో. నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు మాటలు విని ఆయనను విశ్వసించాడు, నిత్య జీవాన్ని పొందాడు. 4వ అధ్యాయములో ఏముంటుంది? యోహాను శుభవార్త 4వ అధ్యాయం సమరియా స్త్రీ గురించి ఉంటుంది. ఆమె కూడా యేసు ప్రభువుని చూసింది, కొద్దిసేపు ఆయనతో సంభాషించింది, ఆయన మాటలను విన్నది. ఏమైంది? శిష్యురాలుగా మారింది, ఆయనను విశ్వసించింది. ఆయనే మెస్సయ్య, రక్షకుడు అని వెంటనే విశ్వసించింది. అహంకారముతో నిండినటువంటి వ్యక్తులు అంత తేలిగ్గా విశ్వసించరు. 100 ప్రశ్నలు వేస్తారు. ఏం తెలియని వాళ్ళే నేను 4 మాటలు చెబితే తండ్రి గారు చెప్పేది నిజమే అని వెంటనే విశ్వసిస్తారు. తెలివిగల వాళ్ళైతే ఓ చూశారులే ఇట్లాంటి మాటలు అని అంటారు. ఎందుకు? వాళ్ళకు బాగా తెలుసు అనుకుంటారు. కానీ ఎవరైతే దీనాత్ములు, పోర్ ఇన్ స్పిరిట్, హంబుల్ పీపుల్, వెంటనే ఇతరులు చెప్పేది నిజమే, తమకు తెలియదని, ఇతరులు చెప్పే దాంట్లో ఎంతో కొంత జ్ఞానం ఉందని అంగీకరించి వాళ్ళు నమ్ముతారు. అటువంటి కోవకు చెందిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. సమరయ స్త్రీ కొద్దిసేపు మాట్లాడి వెలుగును చూసింది, అంధకారాన్ని పటాపంచలు చేసుకొని వెలుగులో పయనించడం మొదలుపెట్టింది. తాను ఒక్కతే వెలుగులో నడవక ఇంటికి వెళ్ళి చాలామందిని తీసుకొని వచ్చింది. రండి, నేను గొప్ప వెలుగును గాంచాను, మీకు కూడా చూపిస్తాను రండి అని వేరే వాళ్ళను తీసుకొని వచ్చింది. ఆ వెలుగులోనికి వారిని నడిపించింది. ఆ తరువాత 5వ అధ్యాయంలో కూడా ఈ విధంగా విశ్వసించినటువంటి వ్యక్తుల యొక్క సంఘటనలు వివరిస్తున్నారు. 6వ అధ్యాయములో 5,000 మందికి ఆహారాన్ని పంచిన తర్వాత నేనే జీవాహారమును అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఇవి చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, ఆయన చెప్తున్నటువంటి మాటలను వింటున్నారు. ఒక పక్క ఆయనను విశ్వసించి అందరూ ఆయన వెంట వెళుతున్నారు, మరో ప్రక్క వీళ్ళందరూ కుట్రలు కుతంత్రాలతో
ఆయనను ఎప్పుడు ముట్టించుదామా అని కుట్రలు పన్నుతున్నారు. ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు, ఇతర మత పెద్దలు వాళ్ళనమాట రెండవ పట్టా మీద నడుస్తున్నటువంటి వ్యక్తులు. ఆ తరువాత 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9, 11వ అధ్యాయములో లాజరు, 9వ అధ్యాయములో పుట్టుగుడ్డివాడు, ఈ విధంగా వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ, వీళ్ళందరూ కొంతమంది విశ్వసించారు, మరికొంతమంది ఆయనను విస్మరిస్తూ వస్తున్నారు. చివరి వరకు ఇలానే కొనసాగుతుంది, కానీ ఎక్కడ వాళ్ళ విశ్వాసములో మార్పు రాలేదు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని మాటలు విన్నా కానీ ఈ ఫరిసయ్యులలో మార్పు రాలేదు. ఈరోజు కూడా జరిగేది అదే. విశ్వసించేవాళ్ళు 4 మాటలతోనే విశ్వసిస్తారు. విశ్వసింపని వాడు ఎన్ని రోజులు చర్చించినా కానీ, ఎన్ని ఆర్గ్యుమెంట్స్, ఎంత వివరాలు ఇచ్చినా కానీ విశ్వసించరు. వాళ్ళకే తెలుసు అనుకుంటారు. వాళ్ళ అంధకారములోనే పోతారు. పోయే వరకు కూడా అదే అంధకారములో, అవిశ్వాసములో కొనసాగుతూ ఉంటారు. అయితే నేను ఇదంతా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సువిశేషములో విశ్వాసాన్ని గురించి, అవిశ్వాసాన్ని గురించి, వెలుగును గురించి, అంధకారాన్ని గురించి ఉంటుంది. విశ్వసించువాడు నిత్య జీవము పొందును అని పదే పదే ఉంటుంది సువిశేషములో. అంటే మనందరినీ విశ్వసించాలని ఈ సువార్తాకారుడు ఆహ్వానిస్తున్నాడు. అయితే ఎప్పుడు మన విశ్వాసము సంపూర్ణమవుతుంది, ఎప్పుడు మన విశ్వాసము పరిపక్వ దశకు చేరింది అని అనుకోవచ్చు అంటే, ఈ చివరి సంఘటన సాక్ష్యమిస్తుంది. దానికి నిదర్శనం ఎప్పుడంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని బాహాటంగా, ఎటువంటి భయము లేకుండా, నిర్భయముగా నలుగురు ముందు ప్రకటిస్తాడో, అప్పుడే ఆ విశ్వాసము సంపూర్ణము అని చెప్పడం కోసం యోహాను గారు తన సువిశేషాన్ని ముగించే ముందు ఈ సంఘటనను, ఈ తోమాసు గారి సంభవాన్ని రాస్తున్నారు. అంటే ఈ సువిశేషం మొత్తం అయిన తర్వాత చివరలో ఆయన చెప్పదలుచుకున్నారు, మీ విశ్వాసము కూడా పరిపూర్ణ దశకు చేరాలి అంటే, సంపూర్ణము కావాలి అంటే, మీరొక్కళ్ళు విశ్వసించి ప్రభువు నేను విశ్వసిస్తున్నాను అని రహస్యముగా ప్రార్థన చేసుకుంటూ నమ్మటంతో సరిపోదు. మీరు బయటకు వెళ్ళి బాహాటముగా ఈయన నిజమైనటువంటి రక్షకుడు అని ప్రకటించాలి. అప్పుడే మీ విశ్వాసము సంపూర్ణమవుతుంది అని ఈ సువిశేషం యొక్క అర్థం. ఈరోజు కూడా మన విశ్వాసము సంపూర్ణము కావాలి అంటే, పరిపూర్ణము కావాలి అంటే, భయపడకుండా యేసు ప్రభువు గురించి ప్రకటించాలి. మేము స్కూళ్ళు నడుపుతున్నాము, హాస్పిటల్ నడుపుతున్నాము, మనం సంఘ సేవకులమా? కాదు. సోషల్ సర్వీస్ చేయటానికి కాదు యేసు ప్రభుని అనుసరించేది. బాహాటంగా యేసు ప్రభువు గురించి గనుక మాట్లాడలేకపోతే we remain to be social workers. If we have no courage to speak about Christ in all that we do, in all our initiatives, wherever we are, whatever we do, if we fail to announce Christ boldly, అదో మనం యేసు ప్రభు గురించి మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మీరు నేను అందరం ఇట్లానే అనుకునేది. మనకంత ధైర్యం లేదు. కానీ కొంతమంది ఆటో డ్రైవర్లు వెనక కూర్చుంటే ఆ 30 నిమిషాల పాటు, 20 నిమిషాల పాటు సువార్తను చెప్పేవాళ్ళు ఉన్నారు ధైర్యంగా. మనం యేసు ప్రభువు కోసం సమస్తాన్ని వదిలిపెట్టామని చెప్తాము, కానీ తరచుగా మనలో ఆయన గురించి బాహాటంగా చెప్పటానికి, ఆయన గురించి మాట్లాడటానికి వెనుకాడుతూ ఉంటాం. మరి మన విశ్వాసం ఎంత పరిపక్వతమైనదో, ఎంత విశ్వాసమో దాని నుంచి మనము లెక్క వేసుకోవచ్చు. బాహాటంగా, నిర్భయంగా ప్రకటించినప్పుడే ఆ విశ్వాసము సంపూర్ణమవుతుంది. ప్రభువు శిష్యులను పిలిచింది కూడా వీళ్ళు పలు ప్రాంతాలకు వెళ్ళి, ప్రపంచ 4 దిక్కులకు వెళ్ళి ఈ సువార్తను బోధించటం కోసం. ఎందుకంటే ఈ విశ్వాసమే మనుషులకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎవడైతే నన్ను విశ్వసిస్తాడో వాడు నిత్య జీవమును పొందును. ఎవడైతే ఈ వెలుగును అంగీకరిస్తాడో అంధకారమున నడవక వెలుగునందు పయనిస్తాడు అని
శాంతి సమాధానాలను, నిజమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు అని సువిశేషంలో ప్రతి పేజీలో ఉంటుంది యోహాను శుభవార్తలో. అంటే ఈ సువిశేషాన్ని విశ్వసించిన వారికి నిత్య జీవము పొందుతుంది. మనము విశ్వసిస్తున్నాము, అది నేను విశ్వసిస్తున్నాను, ఎందుకంటే నిత్య జీవాన్ని పొందాలన్న కోరిక నాలో ఉంది. ఈ విశ్వాసములో దృఢపడితే, నిజంగా ఈ విశ్వాసములో బలపడితే తప్పకుండా దీనిని నలుగురికి చెప్పాలి. నేనొక్కడనే అనుభవిస్తే బాగోదు. మీరు ఏదైనా ఇంట్లో ఒక వంట వండుకున్నారనుకోండి, చాలా బాగా చేశారు, నలుగురికి పెట్టాలని ఉంటుంది. ఒక్కళ్ళే కూర్చొని తినాలని ఉండదు, నలుగురికి పంచాలని. ఇంతటి సుమధురమైన లేకపోతే మంచి అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని నలుగురితో పంచుకోవాలని. దేవదూత వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, నీవు దేవుని కుమారునికి జన్మనిస్తావు అని చెప్పగానే వెంటనే పరుగులు తీసింది నలుగురితో చెప్పుకోవాలని. అక్కడ ఎవరితో చెప్పినా అర్థం కాదు. అందుకని కొండ ప్రాంతంలో ఉన్న ఎలిజబెతమ్మతోనైతే ఆమెకు కూడా తెలుసు, ఆమె దగ్గరకు కూడా దేవదూత వెళ్ళాడు, ఆమెకు కూడా పవిత్రాత్మ అంటే ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో ఆమెకు కూడా తెలుసు, అర్థమవుతుంది. కాబట్టి పరుగులు తీసుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఎందుకు? ఆమెతో ఈ సంతోష వార్తను పంచుకోవడం కోసం. అంటే మంచిని నలుగురికి పంచుకోవడం మనందరికీ ఇష్టం. మరి ఈ సువిశేషం అందు ఈ సువార్త నిజంగా నిత్య జీవాన్ని ఇస్తుంది అని నిజంగా మీరు నమ్మితే, నిజంగా మనం నమ్మితే నలుగురికి చెప్పకుండా ఉండము. అది ఈనాటి 2వ పఠనములో కొరింథీయులకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు అనేది, అయ్యో ఈ సువార్తను ప్రకటించకపోతే నాకు అనర్థము. ఆయనే అంటారు, ఒక గర్భముతో నిండినటువంటి నిండు చూలాలు 9వ మాసములో బిడ్డకు ప్రసవించే ముందు ప్రసవ వేదన చెందుతుంది. ఐ యామ్ ఇన్ ట్రావెయిల్ అని అంటారు అదే పౌలు గారు. ట్రావెయిల్ అంటే ఆ స్త్రీ ప్రసవించేటప్పుడు పడే వేదనను నేను కూడా అనుభవిస్తున్నాను. అయ్యో నాకు అనర్థము ఇఫ్ ఐ డు నాట్ డెలివర్. అంతే కదా, 9 నెలలు 10 నెలలు నిండిన తర్వాత స్త్రీ కనుక ప్రసవించకపోతే ఆ వేదనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రసవించాలి, షీ హ్యాస్ టు డెలివర్. అదే మాట చూడండి, ఇంగ్లీష్లో 2 ఒకటే మాట. ప్రసవించడానికి డెలివరీ అంటారు, డెలివరింగ్ ఏ స్పీచ్ మాట కూడా డెలివరీయే. పౌలు గారు అంటారు, అనర్థము నాకు, ఐఎమ్ ఇన్ ట్రావెయిల్. ఎందుకంటే నేను కూడా దేవుని వాక్యము చేత నింపబడ్డాను. నా గర్భము ఆ వాక్కుతో నిండినది. ఆ వాక్కుని నేను డెలివరీ చేయకపోతే, ప్రసవించకపోతే, లేకపోతే ప్రకటించకపోతే నేను ఆ బాధను తట్టుకోలేను. అందుకే నేను ప్రకటించాలి. ఇట్స్ మై డ్యూటీ. ఐ కాంట్ డూ అదర్వైజ్. ఐ కాంట్ బీ సైలెంట్. అది పునీత పౌలు గారి యొక్క అనుభవం. దేవుని వాక్యముతో నిండినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వాక్యాన్ని నేను నలుగురికి చెప్పాలన్నటువంటి కోరిక, తృష్ణ ఆయనలో అంత గాఢంగా ఉండేది. మనలో కూడా నిజంగా యేసు ప్రభువుని విశ్వసించి నిత్య జీవాన్ని కనుగొన్న వాళ్ళమైతే, ఆయన వెలుగును నిజంగా కనుగొన్న వాళ్ళమైతే, అనుభవించిన వాళ్ళమైతే మనం కూడా ఉండలేము. నలుగురితో చెప్పాలన్న కోరిక మనలోనూ ఉంటుంది. చరిత్రలో కొంతమంది పునీతులు ఈ విధంగా పునీత పౌలు గారి వలె దేవుని వాక్కు చేత నింపబడ్డారు. దైవానుభవాన్ని సంపూర్ణంగా పొందారు. ఆ మాధుర్యాన్ని చవి చూశారు. నలుగురికి చెప్పకపోతే అనర్థము, తట్టుకోలేకపోతున్నాను, నలుగురితో చెప్పాలి. మీకు కూడా పక్కెమ్మటోళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే చూశారనుకోండి, నలుగురితో చెప్పకపోతే మీకు నిద్ర పట్టుద్దా? పట్టదు. ఏదైనా చూశారంటే వెంటనే వాట్సాప్లో పెట్టాలి ప్రపంచం మొత్తానికి. అది ఆమె చూడు ఏం చేసిందో, ఆయన చూడు ఏం చేశాడో అని. నలుగురికి చెప్పకపోతే నిద్ర పట్టదు. చెడు విషయాలను ఈ రోజుల్లో ఎంత బాగా ప్రకటిస్తారో తెలుసా? నిమిషాలే పడుతుంది. నిమిషాల్లో అందరికీ చెప్పాలి. కడుపులో ఏదో దేవేసినట్లు ఉంటుంది, చెప్పకపోతే మనకి నిద్ర పట్టదు కదా. చెప్పాలి కదా. ఏదన్నా మన తోటి వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తుంటే, కాన్వెంట్లో అన్ని చోట్ల జరిగే విషయాలు, ఇక్కడ ఎక్కువ అమ్మగారులే ఉన్నారు. మరి పక్కెమ్మటి వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే పోనీలే ఏదో తెలియజేసిందిలే అని చెప్పి నిశ్శబ్దంగా ఉంటే నిద్ర పట్టదు మనకు. అదే సమస్య. కానీ పౌలు గారికి నిద్ర పట్టట్లేదు ఆ సువార్తను ప్రకటించే వరకు.
ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పునీత శౌరివారి పండుగ రోజు దేవుని వాక్యం మనకిచ్చే సందేశం ఇదే. అది నిత్య జీవాన్నిచ్చే వాక్కు, మార్గము, సత్యము, జీవమైనటువంటి వాక్కు. ఆ వాక్యములో మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మన తప్పుల నుంచి ఆ వాక్యము సవరిస్తుంది, మనను నీతి మార్గమును నడిపిస్తుంది. ఎక్కడా లేనటువంటి ఆనందాన్ని, వెలుగును ఆ వాక్యం ఇస్తుంది. అది నిజంగా మీరు అనుభవించి ఉంటే తప్పకుండా నలుగురితో చెప్తారు. అది అనుభవించలేదు కాబట్టి మనకు భయం నలుగురితో చెప్పడం, నామోషి నలుగురితో చెప్పడం. కానీ నిజంగా గనక ఆ వాక్యముతో నిండిన వారమైతే తప్పకుండా నలుగురితో పంచుకుంటాం. ఈ విధంగా ఆ వాక్యాన్ని ప్రపంచానికి, యేసు ప్రభువు గురించి తెలియని వారికి చెప్పాలి అన్న ఆ ప్యాషన్ తనలో నిండి ఉంది. కాబట్టి పునీత శౌరివారు దూరభారం ఏది లెక్క చేయకుండా, దూరమైన భారమైనా కానీ ప్రపంచ దేశాలు తిరిగి క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించారు. మరి ఆయనకి భాష రాదు కదా, వెళ్ళిన చోటల్లా ఏదో 4 మాటలు నేర్చుకొని ఉంటాడు. ప్రజల మధ్య జీవించేవాడట, సిలువ పట్టుకునేవాడట, ప్రార్థన చేసేవాడట. పునీత అసీసీపురి ఫ్రాన్సిస్ వారు అంటారు, మీరెప్పుడూ యు మస్ట్ ప్రీచ్ ఆల్వేస్, యూజ్ వర్డ్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ నెసెసరీ. మీరెప్పుడూ సువార్తను ప్రకటిస్తూ ఉండాలి, అవసరమైనప్పుడు మాట్లాడండి. అంటే సువిశేషాన్ని, సువార్తను ప్రకటించటం మాటల ద్వారా మాత్రమే కాదు, మాటల ద్వారానే కాదు, మన జీవితము ద్వారా క్రీస్తు ప్రభువుకి సాక్ష్యంగా నిలబడాలి. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ అవర్ వర్డ్స్. మన జీవితము మన మాటల కంటే శక్తివంతమైనది. We don't need to impose Jesus on others. వాళ్ళ మీద వేసి రుద్దాల్సిన అవసరం లేదు. మన జీవితం ద్వారా we propose Jesus to others. కొంతమంది తెలియక వేసి రుద్దుతూ ఉంటారు, కానీ we need to propose to them. సైలెంట్గా, నిశ్శబ్దంగా వాళ్ళ చెవులలో ఊదితే చాలు, బాకాలు వేసుకొని ప్రకటించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే బాకాలు పెట్టుకొని రోడ్ల మధ్య, బజారులో ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రకటిస్తే తీసిపోయి జైల్లో వేస్తారు ఈ మధ్య కొన్ని రాష్ట్రాలలో. అది చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి నా వాక్యాన్ని ప్రకటించండి అంటే యేసు ప్రభువు చెప్పింది బజార్ల ఎమ్మట నిలబడి బాకాలు పట్టుకొని ఓదమని కాదు. మీ జీవితము ద్వారా సాక్ష్యం ఉండండి, వాళ్ళ చెవులలో సువిశేషాన్ని ఓదండి చాలు, ఆ సందేశం అందితే చాలు. సో మొట్టమొదటిదిగా వి షుడ్ బికమ్ సైలెంట్ విట్నెసెస్ ఆఫ్ జీసస్. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మనము మాటలతో సువిశేషాన్ని ప్రకటించటము కంటే నిశ్శబ్దంగా క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా ఉంటూ చెవులలో వీ షుడ్ విస్పర్ ద గాస్పల్, ద స్టోరీ ఆఫ్ జీసస్ ఇన్ టు ద ఇయర్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళ చెవులలో ఊదితే చాలు, వాక్యం తన పని తను చేసుకొని పోతుంది. అందుకే పునీత శౌరివారు చాలా యూస్ టు సఫర్ సో మచ్, చాలా బాధపడేవాళ్ళట. అయ్యో, ప్రపంచంలో అసలు చాలామందికి యేసుప్రభు గురించి తెలియదే, ఎందుకు, ఏం చేస్తున్నారు ఆ ఫ్రాన్స్ కళాశాలల్లో, కాలేజీల్లో ఇంతమంది ఏం చేస్తున్నారు? ఇటు చూస్తే ప్రపంచం అంతటా యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు ఎటు చూసినా కోకొల్లలు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ప్రకటించాలని అనేవాడట. మన దగ్గర కూడా చాలామందికి యేసు ప్రభు యొక్క జీవితం గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన బోధల గురించి తెలియదు. అటువంటి వారికి వీ షుడ్ టెల్ ద స్టోరీ ఆఫ్ జీసస్. వీ షుడ్ టెల్ ద స్టోరీ ఆఫ్ జీసస్. వీ డోంట్ నీడ్ టు షౌట్ ఇన్ ద స్ట్రీట్స్, బట్ వీ క్యాన్ విస్పర్ ఇన్ టు ద ఇయర్స్ ఆఫ్ ద పీపుల్. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ చెవుల్లో నిశ్శబ్దంగా ఈ క్రీస్తు ప్రభువుని గురించి ఊదాలి. అదేవిధంగా నిశ్శబ్ద సాక్షులుగా మెలగాలి. అది ఎక్కువ శక్తివంతమైనది. మదర్ తెరేసా గారు మన దేశం అంతటా వెళ్ళి ఆమె ప్రసంగాలు ఏమి చెప్పలేదు, కానీ క్రైస్తవ మతం గురించి ఆమె కంటే ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా మన దేశంలో? నిశ్శబ్దంగా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు సాక్ష్యం నిలిచింది. విశ్వాసం ఏ విధంగా ఒక మనిషిని మారుస్తుందో ఈ ప్రపంచానికి చూపించింది. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా ఈ సువిశేషము మనలను వెలిగించిందో,
ఏ విధంగా ఈ సువిశేషం మనందరినీ నిత్య జీవానికి నడిపించిందో మనం కూడా ఇతరులను ఈ విధంగా నడిపించగలగాలి. పునీత పౌలు గారిలాగా ముఖ్యంగా ఈ రోజుల్లో మరియమ్మ గారి గురించి కూడా మనము ఎక్కువగా ధ్యానించబోతున్నాం. ముఖ్యంగా ఈ ఆగమన కాలములో మరియమార్తకు మంగళవార్త చెప్పినప్పుడు ఆ వాక్కు గర్భములో మనుష్య రూపము దాల్చారు ప్రభు. అంటే ద వర్డ్ బికమ్స్ ఫ్లెష్. ఆమె గర్భములో మాంసరూపము ధరించింది ఆ వాక్కు. 9 నెలల తరువాత ఆమె ఆ వాక్కును ప్రపంచానికి ఇచ్చింది. అట్లానే మనం కూడా వాక్కు చేత నింపబడాలి. దేవుని యొక్క వాక్యము చేత నింపబడినప్పుడు, గర్భము ధరించినప్పుడు మనం కూడా మరియమ్మ గారు ఏ విధంగా ప్రసవించిందో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచానికి ఇచ్చిందో, ఏ విధంగా పౌలు గారు తన గర్భము ధరించి తన హృదయము శరీరము మొత్తం దేవునితో నింపబడ్డవాడై నలుగురికి యేసుప్రభుని గురించి ప్రకటించాడో మనం కూడా నలుగురికి ప్రకటించగలుగుదాం. ముందుగా మనము నింపబడాలి. మనకు ఆ క్రీస్తు ప్రభుని యందు విశ్వాసంలో దృఢపడాలి. మనము ఆయనను అనుభవించాలి. అప్పుడే నలుగురికి ఆయన గురించి మనము సాక్ష్యం ఇవ్వగలుగుతాము, చెప్పగలుగుతాము. నిశ్శబ్దంగా వాళ్ళ చెవులలో యేసు ప్రభు గురించి ఊదగలుగుతాం. ఈ భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ప్రార్థన చేద్దాం. అప్పుడే మనము నిజమైనటువంటి శిష్యులము, క్రీస్తు శిష్యులము. అప్పుడే నిజమైనటువంటి విశ్వాసులము అని మర్చిపోవద్దు. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభువుని నిర్భయంగా ప్రకటిస్తామో, ఈ బ్రతికేది 60-70 సంవత్సరాలు, ఈ 60-70 సంవత్సరాలు నలుగురికి సువిశేషం ప్రకటించకపోతే, నలుగురిని ఈ బాటలోనికి తీసుకొని రాకపోతే ఎందుకు మన విశ్వాసం? ఒకసారి ఎక్కడికో వెళితే ఒక చోట ఒక పెద్ద స్కూల్ ఉంది. ఒక 6 అమ్మగారులు ఉన్నారు. 1500 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. 35 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ ఉంది అక్కడ. ఒక్క క్రైస్తవులు కూడా లేరు ఆ స్కూల్లో. 100 మంది బోర్డింగ్ పిల్లలు ఉన్నారు. ఒక్క క్రైస్తవులు కూడా లేరు అక్కడ. 1500 మంది స్కూల్ పిల్లలు, 100 మంది బోర్డింగ్ పిల్లలు, 6 అమ్మగారులు ఉంటున్నారు 35 సంవత్సరాల నుంచి అక్కడ. ఒక్కళ్ళ కూడా క్రైస్తవులు లేరు అంటే మీరు ఒక్కసారి ఊహించండి. జీవితం అనర్థం మంది, ఎందుకు వ్యర్థం. జీవితకాలంలో నలుగురినైనా కానీ క్రీస్తు ప్రభు బాటలోనికి తీసుకుని రాకపోతే శిష్యులుగా మన జీవితం వ్యర్థం. అందుకని పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శాన్ని తీసుకొని మనం కూడా అపోస్తలులుగా, శిష్యులుగా, నిజమైనటువంటి శిష్యులుగా, సువిశేష ప్రచారకులుగా మారాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ విచారణలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున